నిర్గమాకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడివచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో, వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజలందరికీ ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవని యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను.
అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరును అతని యొద్దకు కూడివచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని, యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.